ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈ మధ్య మనం చూస్తున్నాం గురించి చాలా జాలీగా ఆనందంగా సాగిపోవలసిన జీవితాల్లో ఈ ఒత్తిళ్ళు, ఈ మానసిక రుగ్మతలు ఎందుకు వస్తున్నాయి అంటారు? అంటే జీవిస్తున్న కాలానుగుణంగా ఇవన్నీ కూడా ప్రతి ఒక్క మనిషి అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులే. దీని నుంచి బయటపడాలంటే ఏంటి మార్గం? అంటే ప్రస్తుతం సమాజంలో ఎలా ఉందంటే అండి, జాలీగా ఎంజాయ్ చేయాలి లేకపోతే ఇలా ఉండాలి అనేటువంటి దాంట్లో చాలా వరకు ఇళ్లలో కష్టపడేటువంటి విధానాన్ని మర్చిపోతున్నారండి. ఎప్పుడైతే మనం కష్టపడి ఉద్యోగం చేసి దానికి సంబంధించినటువంటి ఫలితం అనుభవిస్తే మనం అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం తీసుకోవచ్చు. మన కుటుంబ జీవన విధానం చాలా బాగుంటుంది. అవన్నీ లేకోకుండా ఏదో రకమైనటువంటి అశాంతికి లోనవ్వడానికి కారణం ఏంటంటే మనం కష్టపడి పనిచేయడం అనేటువంటి చాలా తగ్గిపోతుంది. అంటే ఎప్పుడైతే మన కష్టం తగ్గుతుందో మన ఆశలు పెరుగుతుంది. మన ఆశలు ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్గా జీవన విధానం అన్నీ కూడా మారుతుందండి. అంటే సమాజంలో ఎప్పుడు మనం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయంటే ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ అనేటువంటిది చాలా తగ్గినప్పుడు ఖచ్చితమైనటువంటి ఇబ్బందులు వస్తాయి ఫస్ట్. అదేవిధంగా మనం పనిచేసేటువంటి బద్ధకం వదిలేసి పనిచేయడం అనేటువంటిది ఎప్పుడైతే ప్రారంభమవుతుందో మన జీవన స్థితిగతులు మారుతాయండి. అవన్నీ ఎప్పుడైతే మారుతాయో మన కుటుంబం బాగుంటుంది. ఇవన్నీ వదిలేసి ఎంతసేపు ఉన్నా కూడా డబ్బే ప్రధానంగా పరిగెత్తేటప్పుడు ఖచ్చితమైనటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ బతకడానికైతే ఎంతో కొంత డబ్బు అవసరమే కదా గురించి? ఖచ్చితంగా కావాలి. బతకడానికి డబ్బు కావాలి. అలా అని చెప్పి పనిచేసేటువంటి శక్తి కూడా మన దగ్గర ఉండాలండి. అంటే చాలామంది పని చేయకోకుండా డబ్బు రావాలి అనేటువంటి దాంట్లోనే ప్రస్తుత సమాజం ఎక్కువ ఆలోచిస్తున్నారు. అంటే మనం 10 రూపాయలు పని చేస్తే 20 రూపాయలు లాభం కోరుకోవాలి, తప్పలేదు. 10 రూపాయలు పని చేసి 100 రూపాయలు రావాలంటే అది ఆర్థికమైనటువంటి స్థిరత్వం అనేటువంటిది రాదు. ఆర్థికమైనటువంటి అంటే మన యొక్క ఆలోచన విధానం కూడా అది తప్పైపోతుందండి. ఇది ప్రస్తుతం జరిగేటువంటి సమాజంలో. డబ్బు కావాలి జీవన విధానానికి. విలాసాలకు అలవాటు పడితే ఆటోమేటిక్గా దాని యొక్క ప్రభావాలు అన్నీ మారిపోతున్నాయండి. ప్రస్తుతం విలాసాల వల్లనే సగం సమస్యలు ప్రారంభమవుతుంది. విలాసాలు అనేటువంటివి లేకపోతే జీవనం ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది ఉండదండి. అది ఇంకా చూసుకుంటే కన్న తల్లిదండ్రులు ఎవరైతే పిల్లల్ని కంటాం, వాళ్ళ రాతలను మనం కనలేం కాబట్టి పిల్లల్ని కంటాం, వాళ్ళని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటాం, వాళ్ళని ప్రయోజకులు చేయాలని ప్రతి తల్లిదండ్రులు కూడా అవిశ్రాంతం శ్రమిస్తూ ఉంటారు. కానీ ఆ పిల్లలు లాస్ట్కి వచ్చేసరికి మాకు ఏమి ఇచ్చారు మీరు అనే ఒక మాట మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనివ్వడమే గొప్ప వరంగా భావించాలి. అటువంటిది మీరు మాకు ఏమి ఇచ్చారు అనేది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇది పిల్లల నుంచి. చాలా ఇళ్లల్లో అంటే ఫస్ట్ పెంపకంలో సమస్య ఒకటి. మన పిల్లలకి ఎలా ఇప్పుడు ప్రస్తుత కాలంలో పెంచేటువంటిది విధానం ఎలా తయారైందంటే వాడి చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచేస్తున్నారు. బాగా ఏది కావాలంటే అది ఇచ్చి, మామూలుగా మన పెద్దలు ఎలా చెప్పేవాళ్ళంటే 7-8 సంవత్సరాల దాకా వాళ్ళని చాలా ప్రేమగా ఆప్యాయంగా పెంచాలి. 8 సంవత్సరాల నుంచి కొంచెం అంటే క్రమశిక్షణగా పెంచాలి. 18 సంవత్సరాలు అంటే 12 నుంచి 18-20 సంవత్సరాల దాకా ఒక పని చేసేటువంటి వ్యక్తితో ఎలా పని చేయిస్తుంటామో మనం అలాగా ఒక కూలీగా ఒక బానిసలాగా అంటే వాడికి విధానం ఇలా ఉండాలి, ఇలానే ఉండాలి అనేటువంటి జీవన అంటే క్రమశిక్షణ అనేటువంటిది పెద్దల కాలంలో బ్రహ్మాండంగా పెంచేవాళ్ళండి. ప్రస్తుతం అలా ఏం లేదు. అంటే పూర్తిగా వాడు ఏది అడిగితే అది ఇవ్వడం. ఫస్ట్ వాడికి ఫోను, కెమెరాలు, తర్వాత బండ్లు ఇలా ఇష్టం వచ్చినటువంటి విధంగా పెంచుతున్నారు. అంటే వీళ్ళకు 10,000 రూపాయల జీతం వచ్చినప్పటికీ కూడా వాడి పెంచే విధానంలో ఎంత డబ్బు అయినా అప్పులు చేసి మళ్ళీ పెంచుతున్నారు. అప్పుడు ఏమవుతుందంటే పెద్ద అయిన తర్వాత మా నాన్నగారు ఏం కష్టపడ్డారు, నాకు ఏమి ఇచ్చారు అనేటువంటిది వదిలేశాడు. నా జీవనానికి మా నాన్నగారు ఇంత కష్టపడ్డారు కదా అనేటువంటిది లేవండి. నాకు నువ్వు ఎందుకు కష్టపడి సంపాదించి డబ్బులు ఇవ్వలేదు అనేటువంటి క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. చాలా మంది అంటే తల్లిదండ్రులకు జీవన విధానంలో ఆ క్వశ్చన్ ఎదురవుతుందంటే ముందు మనం చేసినటువంటి తప్పులు కూడా కారణం ఒకటి ఫస్ట్. రెండోది ఏంటంటే అలా లేకోకుండా కూడా మన జీవనానికి అంటే ఎప్పుడైతే తల్లిదండ్రులు బాట వేశారో చాలామంది పిల్లల్లో క్రమశిక్షణ అనేటువంటిది లేకపోవడం ఫస్ట్, అది ఆటోమేటిక్గా సగం సమస్యలకు దారితీస్తుంది. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మనం పుట్టినప్పటి నుంచి వాళ్ళు మనకు చేసినటువంటి సేవలు నువ్వు ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళని అవి వెలకట్టలేవండి. అంత వెలకట్టలేనటువంటివి ఇచ్చినప్పుడు ఈ యొక్క జీవనాన్ని బాగుపరుచుకునేటువంటి తెలివితేటలు ఇచ్చినప్పుడు
బాగు చేసుకోవాల్సినటువంటి బాధ్యత పిల్లలది. అవన్నీ వదిలేసి ఏదో రకమైనటువంటి విలాసాల కోసం ఇవన్నీ క్వశ్చన్స్ అండి.